హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే నేను ఎగ్స్ బాయిల్ చేస్తున్నానండి. ఈవినింగ్ టైంలో ఏందంటే కొంచెం పిల్లలు వచ్చిన తర్వాత తింటారు కదా, వాళ్ళు ఏంటంటే ఎగ్స్ బాయిల్ చేస్తే ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం సాల్ట్, కారము, కొంచెం నిమ్మరసం వేసుకొని తింటారనమాట ఆ ముక్కలకి. చాలా బాగుంటుంది, చాలా ఇష్టపడతారనమాట అలా తింటాము. ఇక్కడ వచ్చేసి ఇలా ఎందుకు చూపిస్తున్నానంటే ఒక ట్రే వచ్చేసి మనం ఏం తెచ్చిన ట్రే అన్నీ ఒకటే సైజులో యూనిటీగా ఉన్నాయి. కానీ ఒక్కొక్కసారి తెచ్చినప్పుడు ఏంటి, కొన్ని చిన్న సైజు వస్తాయి, కొన్ని పెద్ద సైజు వస్తాయి. కానీ అలా కాదు, ఈ ట్రే ఏంటంటే అన్నీ ఒకటే సైజులో ఉన్నాయి అన్నమాట యూనిటీగా. అలా ఎందుకున్నాయి అనేది మీకు ఈ వీడియో చూపిస్తాను ఇందులో. ఇక్కడొచ్చేసి నేను బాయిల్ చేసిన ఎగ్ ఉంది కదా, అది కట్ చేస్తున్నాననమాట పొట్టు తీసి. ఇక్కడ చూసారా, గమనించారా? ఇక్కడొచ్చేసి ఇది డబల్ సొన కనిపించిందా? ఇదొచ్చేసి డబల్ సొన అనమాట. ఇది కూడా చూడండి, ఇది కూడా చూపిస్తాను. ఎందుకు చూపిస్తున్నానంటే కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదండి, కొంచెం డబల్స్ ఉన్న ఎగ్స్ కూడా ఉంటాయని చెప్పేసి తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, అందుకని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఇది వచ్చేసి డబల్స్ ఉన్న ఎగ్, డబుల్ ఎగ్ అంటారనమాట. ఇవేంటంటే కొంచెం పెద్దవాళ్ళకి ఏంటంటే అది కొంచెం పక్కకు తీసేసి తినేయచ్చు, ఏం కాదు. ఎల్లో సన్ అనేది పక్కకు తీసేసి తినేయాలి. కొంచెం పిల్లలకైతే వాళ్ళకి హెల్తీ ఫుడ్ కాబట్టి తినొచ్చు. ఇక్కడ వచ్చేసి ఈరోజు మీల్ వచ్చేసి రైసు, ఇది వచ్చేసి దొండకాయ ఫ్రై అండి. ఇక్కడ వచ్చేసి చప్పిడి పప్పు, మామిడికాయ పచ్చడి, ఆవకాయ పచ్చడి అనమాట, అందులోకి నెయ్యి. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదండి, చాలా ఇష్టపడతారు ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇక్కడ వచ్చేసి ఎగ్. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.